అందరికీ నమస్కారం. ఇవాళ మరి ప్రత్యేకించి ఒక్కసారి అందరు సైలెన్స్. జై తెలంగాణ, జై ఆంధ్ర, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవడానికి నేను, నాతో పాటు మా కుటుంబ సభ్యులు, మా జాగృతి కుటుంబ సభ్యులు, అనేక మంది తెలంగాణ వాదులు, ఆంధ్ర ప్రాంతంలో మమ్మల్ని అభిమానించేటటువంటి నాయకులు అందరూ కూడా రావడం చాలా సంతోషం. ఇవాళ గత 4 సంవత్సరాలుగా నేను చెయ్యని తప్పుకు ఏదో తప్పు చేసినట్టుగా అవాకులు చెవాకులు వాగుతూ సంపూర్ణంగా నన్ను, నా కుటుంబాన్ని, మా జాగృతి సంస్థను తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, మొన్న దేవుడి దయ వల్ల, మా యొక్క నీతి నిజాయితీ వల్ల మరి సంపూర్ణంగా కొట్టుడు వేయబడ్డది. కాబట్టి స్వామివారికి కాలినడకన వచ్చి మొక్కు చెల్లిస్తామనేటటువంటి మొక్కు ఉంది. కాబట్టి ఆ మొక్కు చెల్లించుకోవడానికి ఇవాళ తిరుమలకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు తిరుమలకు వచ్చినా మంచి జరుగుతుంది. మొన్న కూడా నేను జైలు నుండి విడుదలయ్యాక 3 నెలల కింద వచ్చి వెళ్ళాను. స్వామివారి దర్శన భాగ్యంతో సంపూర్ణంగా కేసే పోయింది. మరి ఇప్పుడు స్వామివారికి మొక్కు చెల్లించుకొని నెక్స్ట్ 2 నెలల లోపలే మరి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి సంస్థ ఒక నూతన పార్టీ పెట్టబోతా ఉన్నది. కాబట్టి ఆ పార్టీ కూడా వెంకటేశ్వర స్వామి దయతోని అత్యద్భుతంగా కొనసాగుతుందని, తెలంగాణ ప్రజల సేవలో మేము ముందుంటామని, ఎటువంటి భేషజాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా, ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు కూడా సేవ చేసేటటువంటి ఒక మంచి పార్టీని తెలంగాణ ప్రజలకు అందియాలనే ఉద్దేశంతో కూడా స్వామివారికి మొక్కుకుంటాము. పార్టీ పెట్టిన తర్వాత, మరిన్ని నూతన కార్యక్రమాలు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి మళ్ళీ వస్తూ ఉంటాం. అదేవిధంగా ముందు నుండి తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా ఉన్నటువంటి ఆదినారాయణ గారు, పోల్తే ప్రతాప్ గారు, ఇట్లా అనేక మంది మిత్రులు మరి వాళ్ళ ఇక్కడికి వచ్చి జాగృతిలో చేరతామని చెప్పడం జరిగింది. మరి వారందరూ ఎప్పుడు జాగృతికి మద్దతుగా ఉన్నటువంటి వారే. ఇట్లా ఆంధ్ర ప్రాంతంలో కూడా అనేక మంది మద్దతుదారులు, మా తమ్ముడు కిషోర్ యాదవ్, వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళే. మరి వారందరి మద్దతుతో తెలంగాణ ప్రజలకు సేవ చేసే పార్టీ పెడతాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని అనునిత్యం కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇవాళ మీరు నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోయినప్పటికీ కూడా మళ్ళీ పెద్ద మెజార్టీలో చాలా సంఖ్యలో కాంగ్రెస్ గెలవడం జరిగింది. బీఆర్ఎస్ చాలా పరిమిత స్థానాలకు ఉండిపోయింది. బీజేపీ కూడా సేమ్ పరిస్థితి. ఎందుకు ఇది జరుగుతూ ఉంది అని అంటే, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రతిపక్షంగా కంప్లీట్గా వైఫల్యం చెందినారు. ప్రజల మధ్యలో ఉండడం లేదు, ప్రజల సమస్యలు తెలుసుకోవడం లేదు, ప్రజలతో మమైకమయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఇప్పుడు వాళ్ళు కొత్తగా మేము ప్రజల దగ్గరికి వెళ్దామన్నా ప్రజలు వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే మాటికొక స్టాండు, పూటకొక స్టాండు మార్చుకుంటూ మరి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రతిపక్షాలు, ప్రభుత్వం అయితే ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కనీసం చేయడం లేదు. అటువంటి సందర్భంలో తెలంగాణలో ప్రజలు ఆల్టర్నేట్ కోసం చూస్తున్నారని మాకు బలంగా అనిపిస్తున్నది. మొన్న కూడా మేము చాలా చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పొత్తుతో వెళ్తే 40 స్థానాలు తెలంగాణ ప్రజలు మాకు దీవించి ఇవ్వడం జరిగింది. సరే, ఎన్నికలన్నాకు వస్తుంటాయి, పోతుంటాయి, రిజల్ట్స్ అటు ఇటు అవుతుంటాయి. కానీ ఒక పొలిటికల్ పార్టీ అంటే ఆ ప్రజల యొక్క మనోభావాలను, ఆ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని, ఆ ప్రాంత ప్రజల యొక్క హక్కులను రక్షించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తాం. ఎన్నికల ధ్యేయంగా పనిచేయడం కాదు, ప్రాంత పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తాం. బీఆర్ఎస్లో తెలంగాణ ఉద్యమకారులను విస్మరించడం జరిగింది, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను విస్మరించడం జరిగింది, యూత్ని విస్మరించడం జరిగింది, మహిళలు విస్మరించడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని, దగ్గరికి తీసుకొని వాళ్ళ ఎజెండానే మా ఎజెండాగా ముందుకు వెళ్తాం. సామాన్య మహిళలు కూడా ఇప్పుడు ఎలా, మీ పార్టీ కొత్త పార్టీ పెడతారు, సామాన్య మహిళలను మీరు ఎలా ప్రోత్సహించబోతారు, వాళ్ళకి సంబంధించి పార్టీ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోబోతుంది? డెఫినెట్లీ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకేసారి చెప్పేద్దాం. రాష్ట్ర విభజన జరిగి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ కొంత బీఆర్ఎస్లో సీనియర్ నాయకులు కానీ, కేటీఆర్ కానీ ఆంధ్రను విమర్శించడం, ఆంధ్రను ద్వేషించడమే టార్గెట్ పెట్టుకొని ఎన్నికల సమయంలో మాట్లాడతారు. ఇది నెక్స్ట్ మీ పార్టీ కూడా అదే పని చేస్తారు. మేడం, బీఆర్ఎస్లో కూడా కొంతమంది అసంతృప్తి పరులు ఉన్నారు, వాళ్ళు కవిత వైపు చూస్తున్నారు, వాళ్ళు ఏ విధంగా ఆహ్వానించబోతున్నారు? అంటే కొత్త పార్టీ ఏదొచ్చినా కూడా ప్రజలకు కొత్తదనంతో కూడినటువంటి అంశాలను తీసుకొని ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతాము. మేము ఒకటే ఎజెండా తీసుకున్నాము, నిరంతరం ప్రజల మధ్యలో ఉండడమే మా ఎజెండా.
ఏదో పైన పెద్ద పెద్ద అంశాలు చెప్పి క్షేత్రస్థాయిలో గల్లీలో ప్రజలకు ఇబ్బందులు ఉంటే, వాళ్ళకి లైట్ రాకపోతే, వాళ్ళ స్కూల్ బాగాలేకపోతే కనీసం పట్టించుకోకుండా తిరిగే పొలిటికల్ పార్టీ లాగా మా పార్టీ ఉండదు. క్షేత్రస్థాయి నుంచి మైక్రో లెవెల్ ఫోకస్తో తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతో మేము ముందుకెళ్తాం. తెలంగాణ వాదులం ఎప్పుడైనా ఒకటే మాట చెప్పినాం, మాకు తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణే ప్రధాన ధ్యేయం అని చెప్పినాం. అంటే మేము మానవతావాదులం. ఒకవేళ ఒక ప్రాంతం వారి హక్కులు బాగుండాలని మేము అన్నట్టయితే ఇంకొక ప్రాంతానికి కూడా అది ఆటోమేటిక్గా వర్తిస్తుందనే అంశం. ఆంధ్ర ప్రజలంటే మాకు ఎప్పుడు కూడా ద్వేషం లేదు. ఆంధ్ర ఆధిపత్యం అంటే మేము ఖచ్చితంగా ద్వేషించినాం. ఆంధ్ర పొలిటికల్ లీడర్స్ యొక్క ఆధిపత్యాన్ని ద్వేషించినాం. అది ఎప్పుడు కూడా మేము ద్వేషిస్తూనే ఉంటాం. అదే పెత్తనం ఆధిపత్యం ఆంధ్ర ప్రజల మీద కూడా ఎవరు చేయకూడదు, తెలంగాణ ప్రజల మీద కూడా ఎవరు చేయకూడదు. 2 రాష్ట్రాలు విడిపోయినాయి, ఇప్పుడు రాజధాని కూడా కంప్లీట్గా విడిపోయింది. ఎవరి బాటన వాళ్ళు పోతున్నాం. అందరం మన అభివృద్ధి చూసుకోవాలి, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను చూసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ మొన్న లడ్డు కల్తీ అయిందనేటటువంటి విషయం డిస్కషన్కి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రజలతో పాటు తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అది ఏమైందో ఏం లేదో మాకు కూడా తెలియదు. కానీ రేపు పొద్దునైనా సరే ఇక్కడుండే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా బలంగా ఒక విశ్వసనీయత కల్పించాలి ప్రజల్లో. ఎటువంటి ఇబ్బంది లేకుండా బోర్డు నిర్ణయాలు తీసుకుంటుంది, చక్కగా ఉంటుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామికి భక్తులు ఉంటారు. సో ఇక్కడ మన రాష్ట్రమైన 2 తెలుగు రాష్ట్రాలు కూడా దేశం మొత్తానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి మేము బలంగా నమ్ముతాం. కాబట్టి ప్రజలుగా కలిసి ఉండాలి, రాష్ట్రాలుగా విడిపోవాలనే నినాదంతోనే మేము ఆనాడు ఉన్నాం, ఈనాడు కూడా ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పార్టీ పేరు స్వామివారికి సీక్రెట్ గా చెప్తాను, మీకు తర్వాత పబ్లిక్ గా చెప్తాను. సిరిసిల్ల నుంచి మీరు పోటీ చేస్తారని ఆదిత్య గారు చెప్పారు నిన్న. సిరిసిల్ల నుంచి మీరు పోటీ చేయబోతున్నారని మీ అబ్బాయి ఆదిత్య గారు చెప్పారు. నిజమా, ఎంతవరకు? అసలు ఒక మాట ఏంటంటే, ఇప్పుడే మేము మాట్లాడుతూ వస్తూ ఉన్నాము. మా బాబు నిన్న ఏదో ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళాడు. మా ఇంట్లో అబ్బాయి ఒక అతను హెల్పర్ ఉంటాడు, అతడు పెళ్ళికి వెళ్ళడం జరిగింది. అసలు కనీసం మీడియాతో మాట కూడా మాట్లాడలేదు, మాట్లాడకుండానే మాట్లాడినట్టు వేసినారు. సో మీడియా మిత్రులు కూడా మరీ ఇట్లా మమ్మల్ని మాట్లాడినట్టు చెప్పొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మీ అందరు లీగల్గా ఏం చేయాలో మా లాయర్స్ చేస్తూ ఉంటారండి. నైతికంగా నేను ప్రజల మద్దతు ఆనాడు కోరాను, ఇవాళ కూడా కోరుతున్నాను. ఆనాడు కూడా ఒకటే మాట చెప్పాను, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తానని. ఇవాళ కూడా అదే చెప్తున్నాను. నేను నీతి పక్షాన ఉన్నాను, న్యాయం పక్షాన ఉన్నాను. ఖచ్చితంగా ఇట్లా ఉండే వాళ్లకు మంచి జరుగుతుంది, ప్రజల మద్దతు లభిస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా స్వామివారి దయ ఉంటుందని ఉండాలని కోరుకుంటున్నాను. హైడ్రా పైన మీ పోరాటం అంటే పేదలు పెద్దల మధ్య జరుగుతుందని చెప్పాను. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇదే లొల్లైతుంది. పెద్దోళ్ళని కాపాడుతున్నారు, పేదోళ్ళని కొట్టేస్తున్నారు. సో ఖచ్చితంగా మేము జాగృతి నుండి ఏదైతే పోరాటం నిన్న ప్రారంభించినామో అది కొనసాగిస్తాం. మేము ఎప్పుడైనా పేదల పక్షమే, పెద్దల పక్షం కాదు. జాగృతి కొనసాగుతుందా మేడం మీరు పార్టీ పెట్టినా కూడా? అన్నీ ఒకేసారి అనౌన్స్ చేస్తాం బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. నేషనల్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.